హలో అండి, ఈ రోజు మన సింప్లీ ఫుడ్స్ లో తేనె మిఠాయిలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. 1 కప్ వరకు మైదా పిండి, చిటికెడు సాల్ట్ వేసి, 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి, స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేస్తూ అండి చపాతీ పిండి లాగా ఉంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ నిమ్మరసం వేసుకోవాలి. వరకు పక్కన పెట్టుకుందాం. 1/2 కప్ కంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ ఉంటుంది. ఇందులోనే ఏ కప్పుతో అయితే మనం పిండి షుగర్ తీసుకున్నామో 1 కప్ వరకు వాటర్ వేస్తున్నాను. కొద్దిగా లెమన్ కూడా వేసుకోవాలి. ముదురు పాకం రావడం అవసరం లేదండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. మొత్తం పిండిని ఒకేసారి చపాతీ లాగా చేసుకోవాలి. ఈ మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా రౌండ్ క్యాప్ ఉంటే ఇలా బాల్స్ ని ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చపాతీ మీద పెట్టినామంటే ఈజీగా ఇలా బాల్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, అన్ని బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. ఉన్న బాల్స్ ని ఇందులో వేసుకోవాలలో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవాలి. తేనె మిఠాయిలు రెడీ. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి.